ఏంటి అది? దేవుని దగ్గర మీరు ఎదురు చూసేది దేవుడు జరిగిస్తాడని. ఎన్ని సంవత్సరాలు అయింది కాదు, మీరు పట్టు విడవలేదా? ఎన్ని సంవత్సరాలు అయింది కాదు, మీరు పట్టు విడవకుండా ప్రార్థన చేస్తే దేవుడు కార్యం జరిగిస్తాడు. ఈ క్రిస్మస్ నుండి జ్ఞాపకం చేసుకోవచ్చు. క్రిస్మస్ సీజన్లో ఇదిగో దేవుడి ముందు యథార్థంగా బ్రతుకుతే దేవుడే హెచ్చిస్తాడు, దేవుడే కనపరుస్తాడు, దేవుడే కనపరుస్తాడు. స్త్రీలు కన్నవారిలో శ్రేష్టమైన వాడు ఎవరు తెలుసా? యోహాను. కనింది ఎవరు? ఎలిజబెత్. బట్ దట్ వాజ్ నాట్ అన్ ఈజీ జర్నీ. ఇట్ వాజ్ నాట్ అన్ ఈజీ అరైవల్. ఇట్ వాజ్ నాట్ అన్ ఈజీ గిఫ్ట్. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ టుడే. ఈరోజు దేవుని కొరకు మీరు నిలబడగలిగితే, దేవుడిని పట్టుకోగలిగితే, దేవుడి కొరకు నమ్మకంగా ఉండగలిగితే, దేవుడు తగిన కాలంలో మీ జీవితాన్ని హెచ్చిస్తాడు. మీ జీవితంలో నమ్మకంగా ఆయన కార్యం జరిగిస్తాడు. ఆయన వాగ్దానాలను నెరవేర్చినట్లుగా ఆయన్నే చూస్తాడు. నీలో బలహీనతలు ఉండొచ్చు, నీలో లోపాలు ఉండొచ్చు, నీలో పొరపాట్లు ఉండొచ్చు, కానీ దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. నమ్మండి.